ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. ఈ ఉదయకాల సమయంలో కూడా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకొని మనం ఈ రోజు కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడెనెను. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో కనా ఊరు పెళ్లికి వెళ్ళారంట. ప్రభు అయిన యేసయ్య గారి యొక్క తల్లి వాళ్లకు ముందుగానే అక్కడ ఉండారు అని వేద గ్రంథం చెప్తుంది. ఆ యొక్క కనా ఊరు పెళ్లి సంతోషంగా జరిగే సమయంలో ద్రాక్షరసం అయిపోయినది అని వేద గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసయ్య గారి యొక్క తల్లి గారు ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్లకు ద్రాక్షరసం లేదని చెప్పగా, నా యొక్క సమయము ఇంకా రాలేదు, స్త్రీయే నీకు నాకు ఏమని ప్రభు అయిన యేసయ్య వాళ్ళ తల్లి గారికి ఉత్తరం ఇస్తున్నాడు. కానీ వాళ్ళ తల్లి గారు ఏం చేశారు? ప్రభు అయిన యేసయ్య దగ్గర విశ్వాసముతో ఉండి ఆ పని మనుషులను పిలిచి, పరిచారకులను పిలిచి, ఆయన మీకు ఏమి చెప్తాడో దానిని చేయుడి అని ఆమె అన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య మొదటి అద్భుతాన్ని ఆ యొక్క కానా ఊరు పెళ్లిలో చేశాడని వేద గ్రంథం చెప్తుంది. కానీ మరియ గారికి ఎలాగ తెలుసు ఆయన అద్భుతం చేస్తాడని? మరియమ్మ గారు దేవుని సముఖంలో కృప పొందిన యొక్క స్త్రీగా ఉండినది. ప్రభు అయిన యేసయ్య రక్షకుడు అని మరియమ్మ గారికి తెలుసు. ఆయన అద్భుతములు చేయు దేవుడని ఆమెకు తెలుసు. కాబట్టి ఆ పరిచారకులను పిలిచి విశ్వాసముతో ఆమె మాట్లాడతారు. ఆయన ఏమి మీతో చెప్తాడో దానిని చేయుడి, ఆయన ఏమి మీకు ఆజ్ఞాపిస్తాడో దానిని చేయండి అని ఆమె వాళ్లకు అడుగుచున్నది. దేవుని బిడ్డలారా, జరిగినదేమి? పరిచారకులు వచ్చారు. పరిచారకులు మరియమ్మ గారి మాట ప్రకారం ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, వేద గ్రంథం చెప్తుంది చూడండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 6, 7వ వాక్యాన్ని చదివినట్లయితే, యూదుల యొక్క శుద్ధీకరణాచార ప్రకారం 6 బాణలు అక్కడ ఉండినదంట. యేసయ్య ఆ పరిచారకులను చూసి వాటిని నీళ్లతో నింపుడని ఆయన అంటాడు. అలాగనే లోబడి వాళ్ళు నింపారు. ఆ నీళ్లను ప్రభు అయిన యేసయ్య ద్రాక్షరసంగా మార్చాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప అద్భుతం జరిగి ఆ యొక్క కుటుంబమే సంతోషంతో నింపబడి ఆ కుటుంబాన్ని అవమానం నుంచి దేవుడు కాపాడాడు, నిందల నుంచి దేవుడు కాపాడాడు, కష్టాల నుంచి కాపాడాడు. వాళ్ళ యొక్క కొదువును దేవుడు నిర్మూలించాడు, తృప్తితో వాళ్ళను నింపాడు. అంత గొప్ప అద్భుతం జరగడానికి కారణం ఏమండి? ఆ పరిచారకులు ప్రభు అయిన యేసయ్య మాటకు లోబడ్డారు. ప్రభు అయిన యేసయ్య ఏమి ఆజ్ఞాపించాడో వాటి ప్రకారం మాత్రమే ఆ యొక్క పరిచారకులు చేశారు. ఈనాటికి కూడా దేవుడు ప్రభు అయిన యేసయ్య మన జీవితంలో ఏమంతా మాట్లాడుతాడో వాటి ప్రకారం మనం చేస్తే సమస్యలే మన జీవితంలో ఉండదు. మన జీవితంలో అనేక సమస్యలకు కారణమేమండి? ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తా ఉంటాం, ఆయన ఒకటి మాట్లాడితే మనం ఒకటి చేస్తా ఉంటాం. ఎలాగండి సమాధానం ఉంటుంది? ఎలాగండి మనస్తృప్తి ఉంటుంది? దేవుని బిడ్డలారా, కష్టము లేని జీవితం దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకునే జీవితం, కొదువు లేని జీవితం. దేవుడు ఏమైతే మన జీవితంలో మాట్లాడతాడు వాటి ప్రకారం చేయడమే. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, మీ రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి, ముట్టండి, సహాయించండి, దీవించండి. ఆ కల్వరి సిలువలో చెందినటువంటి రక్తంలో వీళ్ళని కూడా నింపండి నాయన. అయినా వీళ్ళు ఏ కష్టాల్లో అయితే ఉన్నారు, నైనా కొదువులతో ఉన్నారు, ఇప్పుడే ఆ విషయాల్లో ఒక అద్భుతాన్ని చేయండి. ఆ కనా ఊరు పెళ్లిలో గొప్ప అద్భుతాన్ని చేసిన ప్రభువా, ఇప్పుడే వీళ్ళ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయండి. వీళ్ళ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేయండి నాయనా. ఒక అద్భుతాన్ని చేసి మీ బిడ్డలను కూడా ఒక సాక్ష్యంగా నిలపండి. మీ మహోన్నతమైన కృపతో మీ బిడ్డలను కూడా నింపండి నాయన. సంతోష సమాధానాలతో నింపండి. ఈ రోజంతా మీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి నడిపించండి. వీళ్ళ వేదనను నిర్మూలన చేయండి. మీ మహోన్నతమైన ప్రసన్నతలో మీ బిడ్డలను కూడా నింపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.